నామానికి మహిమ కలిగిన గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇప్పటి వరకు కూడా మనం క్రీస్తు సిలువను మనం ధ్యానం చేస్తూ 6 మాటలు కూడా మనం విని ఉన్నాము కదా. ఆ 6 మాటల్ని కూడా దేవుడు మన హృదయంలో భద్రపరచులాగున మరొక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా దేవుడు మనకి ఓపికను ఓర్పును ఇచ్చి ఇక్కడ కూర్చోడానికి దేవుడు మనకి శక్తిని ఇచ్చినందుకు మారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. చాలా ఎంత స్తోత్రాలు చెల్లించినా కూడా అది తక్కువే అవుతుంది. 7వ మాటగా ఇప్పటి వరకు కూడా మన ప్రియ సహోదరులు కూడా ఎంతగానో మనకి వివరించి ఉన్నారు. మరి 7వ మాట కూడా ఒక్కసారి మనం ధ్యానం చేసుకొని మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకొని 2 నిమిషాలండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇప్పటి వరకు కూడా నీ ప్రియ కుమార్తెలు కూడా ఎంతగానో నా తండ్రి నీకు స్తోత్రం. ఓపికతో నా తండ్రి ఆయా ఇక్కడ కూర్చుని వాక్యాలు వినింటుండగా ప్రభా నీకు స్తోత్రం. నీ సిలువ ధ్యానం నిమిత్తమైన తండ్రి మేము రెండు నా తండ్రి జ్ఞాపకం చేసుకునిచుండగా ప్రభా ఈ 7వ సిలువలో పలికిన ఈ 7వ మాట కూడా నా తండ్రి బిడ్డ హృదయాంతరంగంలో భద్రపరచుకోగలిగినట్లుగా నా తండ్రి నా స్వరాన్ని మీరు మరుగుపరిచి మీ స్వరం ఇచ్చి మాట్లాడి నా తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినమ్రపడుచున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫాస్టమ్మ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇక్కడ 7వ మాటగా మనం చూచినట్లయితే, తండ్రి, నా ఆత్మను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. సమాప్తమైనది అన్న తర్వాత ఇక్కడ దేవుడు ఇంకొక లాస్ట్ మాట చెప్తున్నాడు. ఏంటది? ఆత్మను. ఎవరిచ్చారు ఈ ఆత్మను? తండ్రి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఆయన మరి తండ్రి దగ్గర నుంచి ఆత్మ ఎప్పుడు ఆయనకి వచ్చింది అంటే, ఆయన రక్షణ పొందుకొని బయటకి రాగానే ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 3:16లో ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిష్కలంకుడు కాబట్టి, నిందారహితుడు కాబట్టి, ఏ పాపము లేనివాడు కాబట్టి ఆత్మ దేనితో పోల్చబడింది? ఇక్కడ పావురముతో పోల్చబడింది. ఆత్మ దేనితో పోల్చబడిందండి? పావురముతో పోల్చబడింది. ఆ ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఆయన మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ ఆత్మ ద్వారా ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా ఆయన అనేకమైన స్వస్థతలు చేసి ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా శిష్యులని బలపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారానే ఆయన ఏం చేశాడు? అనేక మంది ప్రజలకు ఉపమాన రీతిగా ప్రకటించి ఉన్నాడు. ఆ ఆత్మను అనుసరించే శిలువ మరణం పొందినంతగా మనుషుని వలె కనపడి, శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని రుక్తునిగా చేసుకొని ఆయన ఏమయ్యాడు? శిలువలో మరణించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరణించబోయే ముందు ఆయన దేవుడు తనకిచ్చిన ఆత్మను ఎవరు అనుగ్రహించారండి? ఈ ఆత్మను దేవుడు తనకిచ్చిన ఆత్మను తన పని ముగించుకొని మరలా ఎవరికి ఇస్తున్నారు? ఆ ఆత్మను దేవునికి అప్పగిస్తున్నారు. ఎవరికి అప్పగిస్తున్నాడండి ఆ ఆత్మని? తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవునికి ఆ ఆత్మను అప్పగించి ఉన్నాడో ఆయన ఈ లోకాన్ని విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన మరలా లేచి ఆరోహణమై వెళ్ళి తండ్రి పక్కన కుడిపార్శ్వమందు కూర్చున్న తర్వాత అదే ఆత్మను ఆదరణకర్తగా దేవుడు మన మధ్య సంచారం చేయనట్లుగా మన దగ్గరికి
పంపించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ఆత్మను ఎప్పుడైతే తన తండ్రికి అప్పచెప్పి ఉన్నాడో, ఈ లోకంలో తను లేడు అని చెప్పి ఎప్పుడైతే అని అనుకుని ఉన్నాడో, అలా ఎవ్వరూ కూడా అంటే ఎలా అయితే పౌరం వలె ఆ దినమందు యేసుక్రీస్తుకి మీదకి వచ్చిందో ఆత్మ, ఈ దినకాలమందు మన పాపాలు క్షమింపబడ నిమిత్తమై ఆదరణకర్తగా అగ్ని కణాలుగా మన మధ్యకి మన పాపాలని కాల్చివేయుటకై మన మధ్యకి దేవుడు ఆయన పంపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో 2000 సంవత్సరముల క్రితం దేవుడు ఆయన శిలువ మరణాన్ని పొంది ఉన్నాడండి. ఎప్పుడు మన సంవత్సరానికి ఒక్కసారి ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట కాదు, కానీ దినదినము కూడా మన పాపాల కొరకు ఆయన మరణించాడు అని చెప్పి నిత్యము కూడా మనం ఆయన సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అగ్ని కణాలను మనం పొందుకొని నిత్యము కూడా మనం ఏమి చేయాలి? పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. అవునా అమ్మా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి రీతిగా దినదినము కూడా మనం ఆయన శిలువని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా పాపాల కొరకు ఆయన మరణించాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన ఆత్మను మనము కూడా పొందుకునేలాగా దేవుని సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థనలో గడుపుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక.